హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ జో డ్రీమ్ లైఫ్ వ్లాగ్స్. ఇది నర్మదా పార్క్ అండి, జాడేశ్వర్లో ఉందన్నమాట. భరూచ్ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. భరూచ్లోనే చిన్న ఊరు అనమాట ఇది. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేస్, బయటంతా పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోతే పార్క్ ఎంట్రన్స్ అనమాట. మనకి పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు ఈ పార్క్ పరిస్థితి ఏంటి అనేసి. లాస్ట్ ఇయర్ మేము వచ్చామండి, అప్పుడు ఈ పార్క్ని చూస్తే చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ జనాలతో భలే ఉంది. పిల్లలందరూ ఆడుకుంటూ చాలా సందడిగా ఉందండి. ఈసారి పార్క్ చూస్తే అసలు మీరే చూడండి ఎలా ఉందో పార్క్ లోపల. నేను అనుకున్నాను మేమే తొందరగా వస్తామేమో అని అనుకున్నాను. తీరా చూస్తే ఇక్కడ ఎవ్వరూ లేరండి పార్క్లోని. బయట టికెట్ కౌంటర్ అని చెప్పాను కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు 10 రూపీస్ చెప్పిన పర్సన్కి తీసుకున్నాడు. ఈసారి టికెట్ కౌంటర్ కూడా మొత్తం అంతా ఓపెన్ చేసి వదిలేశారు. ఎక్కడికక్కడ దుమ్ము పట్టేసి ఉన్నాయి. నాది వచ్చేటప్పుడు చూడలేదు కానీ వెళ్ళేటప్పుడు చూశానమాట. చూడండి, ఎక్కడ జనాలు లేరు. ఈ టైం 3 గంటల నుంచే జనాలు వచ్చి పడిపోతారనమాట ఈ పార్క్లో. ఎక్కడ లేని జనము ఈ గ్రౌండ్స్లో ఎక్కడ పడితే అక్కడ గ్రూప్స్ కట్టేసి పిక్నిక్ వచ్చినట్లుగా చక్కగా తెచ్చుకొని తింటారు. కొంతమంది పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటారు కూడా, పేరెంట్స్ వాళ్ళతో ఆడుతూ ఉంటారు. నాకైతే చాలా బాధ అనిపించింది, ఇంత మంచి పార్కుని ఎందుకు ఇలా వదిలేశారా అని చెప్పేసి. ఏమో మెయింటెనెన్స్ చేయలేక వదిలేశారేమో, కానీ ఇది చాలా ఏళ్ళ నుంచి రన్ అవుతుందండి పార్కు. చూడండి, నర్మదా నది అండి. ఈ పార్క్కి నర్మదా పార్క్ అని వచ్చిందే ఈ నర్మదా నది వలనండి. నర్మదా నది పక్కన ఉండడం వలన అనమాట దీనికి నర్మదా పార్క్ అని వచ్చింది. చూడండి, అది కేబుల్ బ్రిడ్జ్ అనమాట. దూరం నుంచి కనిపిస్తుంది కదా, అది కేబుల్ బ్రిడ్జ్. నేషనల్ హైవే 8 బ్రిడ్జ్ అనమాట అండి అది. చూడండి, ఇక్కడ బోట్ షికార్ ఉందని చెప్పేసి అంటే మేము వచ్చాము. ఈ పార్క్ చుట్టుపక్కల చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని స్నానాలు ఆచరిస్తున్నారు. ఎవరో మాకులాగా తెలియని వాళ్ళు ఎవరో పార్క్ వచ్చారు, కానీ అందరూ కూడా గుళ్ళో ఉన్న వాళ్ళేనండి. గుళ్ళో వాళ్ళందరూ కిందకి దిగి ఇలా స్నానాలు చేసుకుంటూ అలా బోట్ షికార్ కూడా చేస్తున్నారండి. ఇంక ఇంత దూరం వచ్చాం కదా, పార్క్ బాగోలేదు అసలు. ఎక్కడ పడితే అక్కడ చెత్త అనమాట. ఇంకా ఎలా పడితే అలా వదిలేసారు. ఇంకా పార్క్లో కూర్చోడానికి కూడా నాకు నచ్చలేదు. ఇంకా అందుకే ఇంకా ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇలా వచ్చేసరికి బోట్ షికార్ ఉంది అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి మా వారు ఇది ఎక్కుతాం, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనేసి అంటే వచ్చామండి. చూడండి, ఆ పైన అనమాట టెంపుల్, ఆ పక్కనే పార్కు. ఇలా బోట్ ఎక్కడం అంటే నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇలాగే గోదావరి నది దాటుకుని ఆ పక్కకి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. చిన్నప్పుడు మా అమ్మగారు మా ముగ్గురిని పట్టుకుని నావెక్కి ఆ పక్కకి తీసుకెళ్ళేవారు. అప్పుడు నావెక్కడానికి ఎంత భయం వేసేసిదో, మా అమ్మగారిని గట్టిగా పట్టుకునేదాన్ని. మా అమ్మగారు కూడా నన్ను అలాగే పట్టుకునేవారు. మా అన్నగారు మాత్రం చాలా ధైర్యంగా కూర్చునేవారు, కానీ నాకు మాత్రం చాలా భయం వేసేది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత మునిగిపోద్దేమో అన్న భయం వేసేసేది. ఇప్పుడు కూడా ఆ భయం ఉంటుంది, కానీ అప్పుడు నేను చిన్నదాన్ని, ఇప్పుడు మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలని సిక్కాము. ఎక్కిన దగ్గర నుంచి భయమే. చిన్నప్పుడు నేను ఎలా భయపడేదాన్నో ఇప్పుడు మా జోయల్ ఎలా భయపడుతున్నాడు. అస్సలు కూర్చోలేదు. అక్కడ కూర్చోమంటే కొద్దిసేపటి తర్వాత హనీని చూసి అప్పుడు వెళ్ళి కూర్చున్నాడు. హనీ మాత్రం చాలా డేర్గా కూర్చుందండి. మొత్తానికి పూర్తిగా అలా తిరిగిపోయింది. అది ఎక్కడ పడుతుందా అని నా భయం. నర్మదా నది గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేసి పెట్టానండి, అయినా చెప్తున్నాను. నర్మదా నది మన ఇండియాలోనే 5వ అతిపెద్ద నది అండి. ఎక్కువ దూరం ప్రవహించే నది అనమాట. దీనికి ఒక ప్రత్యేకత ఉందండో. ఇది ఏంటంటారా? అన్ని నదులు తూర్పుకు ప్రవహిస్తే ఇది మాత్రం పడమరకు ప్రవహిస్తుందండి. ఈ నది గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. పడమరకు ప్రవహించే నదులేవి అని అడుగుతారు. మొదటిది అయితే నర్మదా నది, మహి, తపతి. ఈ 3 నదులు కూడా పడమరకే ప్రవహిస్తాయి. బోట్ షికార్ అంటే ఎక్కువసేపు తిప్పుతారేమో అనుకున్నాను నది మీద, కానీ ఎక్కువసేపు తిప్పలేదండి. జస్ట్ అలా కేబుల్ బ్రిడ్జ్ వరకు పోనిచ్చి మళ్ళీ వెంటనే తిప్పేశారండి. మేము ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసామన్నమాట. చూడండి, కేబుల్ బ్రిడ్జ్ కిందకంటే వెళ్ళలేదు, కానీ ఆ పక్కన ఉన్న 2 బ్రిడ్జ్లు ఉన్నాయి, ఆ బ్రిడ్జ్ కింద నుంచి తిప్పేశారు మళ్ళీని. వీళ్ళు బోట్ని కూడా చాలా నీట్గా ఉంచుకున్నారండి. పర్సన్కి వచ్చి 50 రూపాయలు తీసుకున్నారు. చిన్నపిల్లలకైతే 30 రూపీస్ తీసుకున్నారండి. బోట్ షికార్ అయితే చాలా బాగుంది. టెంపుల్లో పూజలు చేసుకుని వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్నానాలు చేస్తున్నారండి. అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళతో పాటు తెచ్చుకున్న కవర్లు కూడా నదిలో పడేస్తున్నారండి. అది నాకు నచ్చలేదు. చుట్టూ అయితే చెత్త పెరిగిపోయింది. ఈ చెత్త కూడా పట్టుకెళ్ళి నదిలో పడేయాలా? పోనీ పైన పడేసుకోవచ్చు కదా. అదే అనిపించింది నాకు. అస్సలు నచ్చలేదు ఈ విషయంలో.
ఈ పార్కులో నడుస్తున్నంతసేపు పూర్వకాలం రోడ్లు లేని ఊర్లు ఉండేవి చూడండి, అలా అనిపించిందనమాట. మట్టి రోడ్లు చూడండి. ఇది ప్లే ఏరియా అనమాట. చుట్టూ చూస్తే ఇది ప్లే ఏరియాలో లేదు, ఫారెస్ట్లా ఉంది. చుట్టూ చెట్లన్నీ పెరిగిపోయి అసలు జనాలు ఎవరు లేక మేకలు పందులు ఇవన్నీ తిరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా మేకలు ఏంటి పార్క్ ఇలా అయిపోయింది అని అనుకుంటున్నారు. ఇంకెక్కువసేపు ఉండలేదండి, ఇంకా 6 అయిపోయింది, వెళ్ళిపోయాము. చూడండి 6 అయిపోయినా పార్క్లో ఎవ్వరూ లేరు. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు న్యూ సబ్స్క్రైబ్ అని కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్.